మార్చురీలో మృతదేహాన్ని పీక్కు తిన్న కుక్క, నలుగురిపై సస్పెన్షన్ వేటు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో వ్యక్తి మృతదేహాన్ని కుక్కలు పీక్కు తిన్న ఘటనపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆసుపత్రి సూపరింటెండెంట్ సహా నలుగురిని సస్పెండ్ చేసింది. మార్చురీలో మృతదేహాన్ని పీక్కు తిన్న కుక్క వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జడ్చర్లలోని పాత ప్రభుత్వ ఆసుపత్రిని మంగళవారం రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ పరిశీలించారు. మృతదేహాన్ని కుక్కలు పీక్కు తిన్న ఘటనపై ఆయన విచారణ చేపట్టారు. అనంతరం సూపరింటెండెంట్ చంద్రకళ, ఆర్ఎంఓ హరినాథ్, డ్యూటీ డాక్టర్ మనీషా, ఎంఎన్ఓ రవిప్రకాష్ పై తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ వేటు వేసింది. మార్చరీలో శవాన్ని కుక్కలు పీక్కు తిన్న ఘటనపై తెలంగాణ వ్యాప్తంగా కలకలం రేగింది. మానవాళికి మచ్చ తెచ్చే ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. సంబంధిత బాధ్యులపై 4 అధికారులపై సస్పెండ్ వేటు వేసింది.